Like, share and subscribe to Inspire Media. ఇది నంది కొట్టుకోరా లేకపోతే సముద్రం పొంగి ఇక్కడికి వచ్చిందా అర్థం కావడం లేదు. జనమే జనం, ప్రభంజనం, ఎటు చూసినా జనాలే. ఈ ఉత్సాహం చూసిన తర్వాత ఎవడైనా నిలబడగడతాడా? తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా, నిలిస్తే డిపాజిట్లు వస్తాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే ఇక్కడికి వచ్చినటువంటి నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, జన సైనికులకి, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, ఎంఆర్పిఎస్ కార్యకర్తలకు, సోదరి సోదరమణులందరికీ, అదే మారిగా మా ముస్లిం సోదరి మణులందరికీ, ఆడబిడ్డలందరికీ పేరు పేరున మరొక్కసారి నా నమస్కారాలు. మిమ్మల్ని చూస్తే మార్పు కొట్టొచ్చినట్టు కనపడస్తా ఉంది. 20 సంవత్సరాల చరిత్ర నంది కొట్కూరులో తిరిగి రాయబోతున్నారు. రాస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయండి. ఇది ఒక రిజర్వ్ నియోజకవర్గం. మీరు కొట్టే దెబ్బకి వైఎస్ఆర్ గుండె పగలాలి. ఇంకో పక్క ఇక్కడ స్పష్టంగా కనపడుస్తా ఉంది, అందరిలో తిరుగుబాటు వచ్చింది. ఎస్సీస్ లో ఎక్కువ తిరుగుబాటు వచ్చింది. దళిత ద్రోహి సైకోని ఇక్కడనే పూడ్చిపెట్టాల్సిన అవసరం ఉంది. సిద్ధమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకని ఒక కొత్త చరిత్ర రాయడానికి ఈ నంది కొట్కూరే ప్రారంభం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రతి ఒక్క వ్యక్తిని, ప్రతి ఒక్క ఇంటిని, ప్రతి ఒక్క ఊరిని, ప్రతి ప్రాంతాన్ని నాశనం చేసిన వ్యక్తి ఎవరు తమ్ముళ్ళు? ఏ వర్గమైన ఆనందంగా ఉన్నారా? మీలో యువత మీరు ఆనందంగా ఉన్నారా? రైతులు మీరు ఆనందంగా ఉన్నారా? బీసీలు మీరు ఆనందంగా ఉన్నారా? ముస్లిం సోదరి సోదరులారా మీరు ఆనందంగా ఉన్నారా? ఏంటి పరిపాలన? చెత్త పరిపాలన, అవునా కాదా? నేను అడుగుతున్నా, ఈ యొక్క నంది కొట్కూరులో సైకో జగన్కు తెలిసింది రద్దులు, గుద్దులు, బొక్కుడు, నొక్కుడు, కూల్చివేతలు, దాడులు, కేసులు. ఇది కాకుండా ఒక్క మంచి పని చేశాడా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. మీ నంది కొట్కూరుకు చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. రాష్ట్రానికి చేశాడా అని నేను అడుగుతున్నా. కర్నూలుకు చేశాడా అని అడుగుతున్నా. రాయలసీమకు చేశాడా అని అడుగుతున్నా. నేను ఇక్కడ సవాలు విసురుతున్నా. నేనేం చేశానో వినండి. అతను చెయ్యలేదు కాబట్టి దోషి కింద ప్రజాకోర్టులో నిలబెట్టి శిక్ష వేసే బాధ్యత మీదే. తమిళలో ఈ జిల్లాను ఒకసారి తీసుకుంటే, ఇక్కడే తంగడంచలో నేను ఆ రోజు మెగా సీడ్ పార్క్ ని విత్తనాలు అభివృద్ధి చేయడానికి, ప్రపంచానికి సరఫరా చేయడానికి సీడ్ క్యాపిటల్, అది భారతదేశానికి సీడ్ క్యాపిటల్ గా తంగడంచన చెయ్యాలని నేను ముందుకు పోయాను తమ్ముళ్ళు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అది వచ్చుంటే ఇక్కడ రైతాంగానికి ఆదాయం పెరిగేది. మీరు పండించే పంట విత్తనాలుగా మారి ప్రపంచానికి వెళ్ళుంటే మీ ఆదాయం పెరిగేది.
పరిశ్రమలు వచ్చేటివి. పరిశ్రమల ద్వారా ఈ యువత ఎక్కడికి పోయే పని లేకుండా మీ ఊర్లోనే ఉద్యోగాలు వచ్చేటివి. తంగడంచలో ఈరోజు వచ్చిందా నేను అడుగుతున్నా. నేను అమెరికాలో బెస్ట్ యూనివర్సిటీ అయ్యేవా, ఆ యూనివర్సిటీ టైఅప్ కూడా చేశారు. ఒక దుర్మార్గుడు, దుష్టుడు, నేను ఒక ఎంఓఈ చేశానని మీ పొట్టగొట్టిన వ్యక్తి ఈ సైకో జగన్మోహన్ రెడ్డి. రెండోది, అక్కడనే 365 కోట్లతో జైన్ ఇరిగేషన్కి ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు. ఆ ప్రాజెక్టు వల్ల అన్ని కూడా నర్సరీ మొత్తం తయారు చేసి, బనానా కానీ అరటి కానీ అన్ని కూడా తయారు చేసి, మైక్రో ఇరిగేషన్ ఒక ఆదర్శంగా చేసి బ్రహ్మాండంగా రాయలసీమని హార్టికల్చర్ హబ్గా తయారు చేసి మీ ఆదాయాన్ని 4-5 రెట్లు పెంచాలని చెప్పి ఆలోచించారు. ఈరోజు ఆ డ్రిప్ ఇరిగేషన్ వచ్చిందా అని అడుగుతున్నా, జైన్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ వచ్చిందా అని అడుగుతున్నా. Like, share and subscribe to Inspire Media.